కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడైతే అందరూ కూడా బాధపడుతున్నారండి. ఇప్పుడు ఇంకేంటంటే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి నెల మహిళలకి ఖాతాల్లో అన్నిటిలో డబ్బులు జమ పడేవి. వాళ్ళ ప్రతిదానికి శుభ్రంగా వాడుకునేవారు. ఈవేళ సూపర్ 6 అని హామీలు ఇచ్చి సూపర్ 6 అని సూపర్ హిట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు తప్ప అందులో ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా నెరవేరలేదు. గ్యాస్ బండ్లు అన్నారు, ఒక బండి వచ్చింది, అది కూడా కొంతమందికి వచ్చింది. అలాగే రైతు భరోసా అన్నాడు, రైతు భరోసాను 20,000 అని చెప్పేసి 5,000 రూపాయలు ఇచ్చాడు. అది కూడా సంవత్సరంన్నర పోయిన తర్వాత. అంటే బాకీ ఎంత ఉన్నాడో రైతుకి ఈవేళ లక్ష అన్నాను 35,000 రూపాయలు బాకీ ఉండిపోయాడు ఒక రైతుకి. అమ్మబడి ఉన్నది ఒకటికి 6,000 పడింది, ఒకటికి 8,000 పడింది, కొంతమందికి పడలేదు కూడాను. అందరికీ చేశానని చెప్పుకుంటున్నాడు. అలాగే B4 అని చెప్పేసి ఏదో ఒక సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళకి అయిపోయింది అంటున్నాడు. ఎవరికి నెలకి 1,500కి ఇస్తానన్నది అది లేదు. అంతా మోసపూరిత రాజకీయం, మోసపూరిత పాలన తప్ప మరొకటి లేదు. సామాన్యుడికే కాదు, వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ ఒక పార్టీ వర్గానికే చేసుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకునే దాఖలాలు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటి యూరియా కొరత అంటున్నారు, పక్క మెడికల్ కాలేజ్ అంటున్నారు, ఏంటి అన్ని సమస్యలు ఉన్నాయా? పిఠాపురంలో ఈవేళ ప్రత్యేకంగా పక్కదారి పడుతుంది యూరియా. అతనికి కనిపించట్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తికి అక్కడ కనిపించట్లేదు. ఇవాళ రైతులకు యూరియా లేదు, ఇంకోటి లేదు, ప్రైవేట్గా అమ్మేసుకుంటున్నారు. రైతుల యొక్క ఇబ్బందులు అతనికి అవసరం లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, ఈ రైతుల ఇబ్బందులు అతనికి అవసరం లేదు. కేసులేంటి అనేక రకాల రెడ్ బుక్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో సైకో అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడు చూస్తే ఎట్లా ఉందంటారు? ఏమంటే సైకో అనడానికి ఈవేళ ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఎంతమందికి నిరుపేదలకి ఈవేళ అమ్మఒడి ఇచ్చాడు, అనేక పథకాలు ఇచ్చాడు. ఈవేళ మెడికల్ కాలేజీలు అనేది రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఇస్తే 7 ఓపెన్ అవునాయి. కనవాయి 10 ఏళ్ళ సగంలో ఉన్నాయి, పూర్తిగా స్లాబ్లోనే ఉన్నాయి, ప్లాస్టింగ్ లోనే ఉన్నాయి. ఈవేళ మరి అతను మొన్న ఒక మాట మాట్లాడాడు. అతను సీఎం ఉండి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, రాజకీయ నాయకుడు మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియదు అన్నాడు. కడతాడా అని అడిగాడు. ఇవాళ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. అది ఇతనికి చిత్తశుద్ధి లేదు, ఇతను చంద్రబాబు నాయుడు అనేది. ఇతను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని 20 సంవత్సరాల నుంచి సీఎంగా చేస్తున్నాడు. ఇప్పటికి ఈ 20 సంవత్సరాలు సీఎం చేసినా కూడా అతను ఒక్క మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా తీసుకురాలేదు. అభివృద్ధి మన పాలకొల్లు ఉందండి. ఇవాళ పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పక్కనే A క్లాస్ హాస్పిటల్ కట్టారు. ఇవాళ అది కూడా ఓపెనింగ్కి ఇవాళ నోచుకోలేదు అనుకాను. ఎందుకు చేతనంటే ఇప్పుడు చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్తారు. అంటే ఇంకా పరిపాలన ముగుస్తుందనగా అది ఓపెన్ చేస్తే వాళ్ళు కట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఇటువంటివన్నీ మరి ప్రజలకు కనిపిస్తున్నాయి. కానీ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఓ మంత్రి గారు అంటారు, ఇంకో మంత్రులు అంటారు. కట్టలేదు సార్, కట్టలేదని ఎక్కడో పాత చూపించి అమరావతి మునిగిపోయింది, ఏ విధంగా అయితే మునిగిపోయిందో, ఏ విధంగా అయితే కట్టలేదో అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 మెడికల్ కాలేజీలు కట్టలేదని వాళ్ళు భ్రమలో ఉండిపోయినారు.